మాతృదేవోభవ. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కామాక్షి, వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కామాక్షి. సంపదలు సమస్త సుఖములు ఆపదలైన జగన్మాత, సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. సంపదలు సమస్త సుఖములు ఆపదలైన కదల్చలేవు భక్తుని మనమున్. వదలను నీ పాదములు కదలను నీ చింత నుండి కామాక్షి. వలలంచేపలు చిక్కనే నిసబవే. సముద్రంలో విచిత్రాలండి. ఒకసారి చెన్నైలో జాలరులు ఏదో వాళ్ళ మానాన్ని వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటే వల్ల ఓ పెద్ద చేప పడింది. బా, ఎంత శ్రమపడి ఒడ్డుకు లాక్కొచ్చారు. తీరా లాక్కొచ్చాక తెలిసింది అది చేప కాదు, లోపల జీవుల్ని చంపే ఒక టార్పెడు అని. జల విధ్వంసక మారణాయుధాలవి. అది విచిత్రం. ఎంత శ్రమ పడ్డారో పాపం వాళ్ళు. ఓ నెలపాటు మనకి గ్రాసం చూసుకోక్కర్లేదురా అనుకున్నా. అదో పెద్ద ఆయుధం, ఒక మారణాయుధం, టార్పెడో. అప్పుడు వచ్చింది భావన. వలలంచేపలు చిక్కనే నిసబబి బాంబుల్ శిలల్ టార్పెడోల్ జల విధ్వంసక మారణాయుధములున్ చాంతాటి యంత్రాలు మీ తలకాయల్ తిలకించి జాలరులు వంతల్ చింతలం దోలరే. వలలంచేపలు చిక్కనే నిసబబే బాంబుల్ శిలల్ టార్పెడోల్ జల విధ్వంసక మారణాయుధములున్ చాంతాటి యంత్రాలు మీ తలకాయల్ తిలకించి జాలరులు చింతన్వంతలం దూలరే. జలగర్భం మన మాతృగర్భము గదా శస్త్రాగ్ని నెట్లోర్చెడిన్. జలగర్భం మన మాతృగర్భము గదా శస్త్రాగ్ని నెట్లోర్చెడిన్. వలలో చేపలు పడ్డం ఎక్కడైనా మామూలేనయ్యా? వలలని చేపలు చిక్కనేని సబబే. కానీ ఏం పుడుతున్నాయి? చేపలు కాదు, బాంబులు, శిలలు, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏదో అనుకుని తీసుకురావడం. అదేదో పడవలోంచి కింద పడేసిన వ్యవహారం అది. ఓడలోంచి పెద్ద గుండ్రాయి, అది కూడా ఇనపది. బాంబులు, శిలలు, టార్పెడోల్ జల విధ్వంసక మారణాయుధాలు. జలాన్ని నాశనం చేసే రకరకాల మారణాయుధాలు. ఎందుకంటే యుద్ధ నౌకలు, వాటిలో ఆయుధాలు, అందులో చెడిపోయినవన్నీ అక్కడే వదిలేయడం. చాంతాటి యంత్రాలు, పట్టుకెళ్ళ యంత్రాలు చాంతాడు, కొండవీడి చాంతాడంత పొడుగు. గాడిపల్లి వీరరాఘవ శాస్త్రి గారని మహానుభావుడు ఉండేవాడు, గొప్ప అవధాని, గొప్ప కవి. గుంటూరులో ఒక ఇంట్లో ఉండి స్నానం కోసం నీళ్లు చేసి తోడుకోవడానికి బావిలో చేదేసేట. ఆ చేతాడు అలా పెడుతూనే ఉంది. అది కొండవీడి చేంతాడు అని, అందుకని కొండవీడి ప్రాంతం అంతే అదే. అలా పెడుతూనే ఉంది అది. అలా వెళ్ళిపోతుంటే ఆయన ఎప్పుడో పద్యం కూడా రాశాడు ఆయన. ఆహా, ఈ చేంతాడు ముందు పాతాళలోకానికి వెళ్ళి ముందు అది జలాన్ని తాకి, ఆ పైన భూమిని తాకి, జలాన్ని తాకి, ఆ పైన ఆదిశేషుణ్ణి తాకి, ఆ పైన పాతాళాన్ని తాకి ఇంకా ఎక్కడికో పోతుంది అన్నాడు ఆయన. ఇది కొండవీడి చేంతాడే. అంతంత యంత్రాలు. చివరికి ఒళ్ళు మండి అంటున్నాడు కదా, మీ తలకాయలు ఏమిటయ్యా? ఎక్కడైనా పూర్వకాలంలో చెరువులోనో, నదిలోనో, సముద్రంలోనో వల వేస్తే పడితే చేపలు పడేవి, లేకపోతే ఒట్టి వల ఏదో నాచో ఇంకోటి చిన్న చిన్నవి వచ్చి. అంతేకాని బాంబుల, పెద్ద పెద్ద రాళ్ల, ఇనప గుళ్ళ, టార్పెడోల, రకరకాల మారణాయుధాల, చాంతాడంత యంత్రాల మీ తలకాయ ఏమో ఒళ్ళు మండితే అంటాం కదా, ఊరుకో నీ తలకాయ ఏం మాట్లాడుతున్నావు? తిలకించి జాలరులు చింతలు వంతలం దోలరే. ఇదేమిట్రా బాబు, కష్టపడి వేటాడుతుంటే ఇదేం గొడవ? ఎంత శ్రమపడి లాగుతారు మరి దాన్ని, చీర వచ్చాక ఇదైతే. పైగా అది ముట్టుకుంటే ఏమవుతామో తెలియదు. ఏదో రైల్వే స్టేషన్లోనూ, విమానాశ్రయాల్లోనూ అక్కడక్కడ ఏదైనా అనుమానంగా ఓ పెట్టి కనపడింది అనుకోండి, వెంటనే ఎవరినో పిలిపిస్తారు. వాళ్ళు కూడా దానికి దూరం నుంచి పెద్ద సినిమా డైరెక్టర్ ఏదో సూచనలు ఇచ్చినట్టు దర్శకుడు పెద్ద కెమెరాలు పెట్టి హడావుడి చేసి నెమ్మదిగా ఇలా పాక్కుంటూ పెడతాడు. తీరా చేస్తే ఏదో చీపురు కట్టేది. అలా తేలినవి ఎన్నో ఉన్నాయి. అలాగా వీళ్ళు కూడా పాపం ఏదో అనుకోవడం, భయపడడం, ప్రలోభపడడం, రకరకాలు. చివరికి ఏం తేలుతుందండి? వెనక 1952లో అనుకుంటాను,
ఈ ఆంధ్ర ఉద్యమం జరిగింది, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసిన సందర్భం. అప్పుడు ఈ గుంటూరు ప్రాంతంలో ఉండే ఆంధ్రులు మంచి యువకులు కొంతమంది బాగా పట్టుదలగా పోరాడారు తమిళం నుంచి వేరుపడాలి. అప్పట్లో వాళ్ళు అన్నీ ఏదో అడ్డుకునేవారు కదా, సహజంగా ఉద్యమాల్లో అడ్డుకుంటారుగా. ఏదో ఒక రైల్లో ఏదో పెద్ద పెట్టి కనపడింది. వీళ్ళకి అనిపించింది ఆ యువకులు అందులో పాల్గొన్నాక ఆవేశాన్ని బట్టి ధర్మాధర్మాల కంటే ఆవేశాలే పనిచేస్తాయి మరి సహజంగా. ఇందులో ఏదో బంగారం డబ్బు ఉంటుంది, ఇది పట్టుకొస్తే మన ఉద్యమానికి ఉపయోగిస్తుంది, కనీసం టీలు కూడా ఇవ్వట్లేదు వచ్చిన వాళ్ళకి, ఉద్యమం ఏం చేస్తాం అని చెప్పి ఇంత పెద్ద తొండం పెట్టి ఉంటేనండి దాన్ని 10 మంది యువకులు సాయం పెట్టి రైలు నుంచి లాగి ఆ గూడుసు భోగిలోంచి దాన్ని అడవుల్లోంచి లాక్కెళ్ళి వీళ్ళు ఇల్లు బంగారంగాను 10 మైళ్ళు లాక్కెళ్ళారు దాన్ని. అలాగే ఈడ్చుకుని తీరా అక్కడ తాళం బదులు కూడా చూస్తే కొండ చెరువు బయటకు వచ్చింది. అయ్య బాబా ఇదా అనుకుని వదిలేసేటమాట. మొత్తం మీద తీసుకెళ్లి కొండ చెరువు ఉంది అడవిలో వదిలేసినట్టు అయింది. ఎక్కడో దొరికింది దాన్ని ఎక్కడికో పట్టుకుపోతున్నారు, జూలో పెట్టడానికి ఎక్కడికో తెలిగి వీళ్ళు పట్టుకొచ్చారు. అలాగే జాలర్లు కూడా సముద్రంలో వలలేస్తే ఏదో పెద్దది ఏదో పడితే ఏదో 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 అనుకుంటే ఇదా బాంబులు శిలలు టార్పిడోలు జల విధ్వంసక మారణాయుధములను చాంతాటి యంత్రాల మీ తలకాయలు తిలకించి జాలరులు వంతలు చింతలందోలరే అని. వాళ్ళకి చింత వంత తప్పితే ఏం మిగిలిందే? జలగర్భం మన మాతృగర్భము కదా శస్త్రాగ్నినట్లు వచ్చడం. సముద్ర గర్భం అంటే మాతృగర్భం లాంటిదని ఎందుకు అనుకోలేకపోతున్నారయ్యా? అది శస్త్రాగ్నిని భరిస్తుందా? నారాయణ అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని భరించలేక గర్భిణి అయినటువంటి ఉత్తర ఎంత దుఃఖించిందో అలాగే ఈవేళ ఉత్తర దుఃఖించినట్టుగా ఉదధి దుఃఖించడం లేదా మనం చేసే ప్రయోగాల వల్ల? అమ్మ హృదయమెల్ల అరగదీసియసంగు ప్రేమచందనము ప్రియసుతునకు. తల్లి ప్రేమ అంటే ఏమిటయ్యా? కొడుకుగా మనం చేస్తున్నది ఏమిటయ్యా? సముద్రానికి కానీ పోనీ మన కన్న తల్లికి కానీ ప్రతి కొడుకు ప్రతి కూతురు ఆలోచించాల్సిన విషయాలండి. అమ్మ హృదయమెల్ల అరగదీసియసంగు ప్రేమచందనము ప్రియసుతునకు మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు కొడుకు చిలువగాది. కొండ చిలువ చెప్పుకున్నాం కదా, వీడు కొడుకు చిలువ, కొడుకు రూపంలో ఉన్న పాము. అమ్మ చిలికించిన విషానికి వీడు అమృతానికి వీడు విషం చిలికిస్తున్నాడంటే. తల్లిదండ్రులు తమ జీవితం అంతా త్యాగం చేసి ఎకరాలు అమ్మేసి నానాబాధలు పడి అవసరమైతే వాళ్ళు కూడా విడిపోయి 2 మకాములు పెట్టి వీడు చదువు కోసం ఇంత త్యాగం చేస్తే వీళ్ళు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా మా ఆవిడ ఒప్పుకోదు, మా కుదరదు, మీ ఆలోచనలు మా ఆలోచనలు కుదరవు, ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ అని ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటే మనుషులమా ఇంకేమన్నా? ఎవరు చూస్తారు మన తల్లిదండ్రుల్ని మనం చూడకపోతే? అమ్మ హృదయమెల్ల అరగదీసియసంగు ప్రేమచందనము ప్రియసుతునకు. తన హృదయాన్ని చందనపు గంధాన్ని రాతి మీద అరగదీసినట్టుగా అరగదీసి ఆ ప్రేమ అనేటువంటి సుగంధాన్ని తల్లి బిడ్డ ఒంటికి పూస్తుంది. అదంతా తన జీవితాన్నే త్యాగం చేసి అలాగా ఒక లేపనలా అందిస్తుంది. అతని జీవితాన్ని సుగంధభరితం చేయడం కోసం తాను దుర్గంధాన్ని భరిస్తుంది. అటువంటి తల్లికి మనం ఏం చేస్తున్నాం? తండ్రికి మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు కొడుకు చిలువ కాదు. ఆ మంచి గంధానికి మంచి గంధం అందించడం పోగా విషం అందిస్తావా? మాకు సంబంధం లేదని చెబుతావా? అన్నదమ్ములు పంచుకుంటావా? మనుషులమేనా మనం పంచుకుంటున్నామంటే తల్లిదండ్రుల్ని? మన దగ్గర ఉన్న తల్లు తండ్రు వారు ఎవరికైనా బంధువుల ఇంటికి వెళ్ళాలంటే వెడతారు, కానీ వెళ్ళమని మనం ఎలా చెబుతామండి? తీసుకెళ్ళమని వారికి ఎలా చెబుతామండి? మనం మనుషులమేనా? దాని ఫలితం మనం అనుభవించమా? తల్లి తండ్రికి వృద్ధాప్యంలో సేవ చేయడానికి నిరాకరించినటువంటి కుమారులు 5-6 ఏళ్లు తిరగకుండానే భయంకరమైన ఆర్థిక దుఃఖాలు అనుభవించడం నా కళ్ళతో నేను చూశాను. ఎందుకు వస్తుంది అంత పరిస్థితి? పూర్వం వాళ్ళు 4-5 కన్నారంటే అర్థం ఏంటో, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకైనా ఉంటుంది బాధ్యత అనే కదా. 4 తిరస్కరిస్తే లేదు 4 3 12 నెలలను పంచుకుంటే ఏమిటది? బిడ్డలను తల్లి పంచుకోలేదే, తల్లిని మనం ఎలా పంచుకుంటామండి? ఆవిడంతలో ఆవిడ ఏదైనా వెడతాను అంటే, అమ్మ శుభకార్యం కాబట్టి పంపిస్తున్నానమ్మా, అన్నయ్య ఇంటికి తొందరగా వచ్చేయి, నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా అని కొడుకు కోళ్ళు అంటే ఆ తల్లికి అంతకంటే పరవాన్నం పరవశం వేరే ఉందా? ఆ మాట అనలేమా మనం? ఎప్పుడు ఎడుతుందా అని చూస్తామా? వెళ్ళేటప్పుడేమో తొందరగా పిలుస్తామా ఆటో,
తిరిగి వస్తానంటేనేమో అంటే ఇప్పుడు మా ఆవిడ ఊళ్ళో లేదు అని అంటావా? మనం తింటున్నావు. మనం నేర్చుకోవద్దా? ఉమ్మల్ ఖేర్ ఇటీవలే చదివాను గొప్ప విజేత చరిత్ర. ఉమ్మల్ ఖేర్ రాజస్థాన్లో ఉంటుంది. మురికివాడల్లో పెరిగింది ఆ చిన్నారి. మురికివాడల్లో అంత పేద కుటుంబం, 4 సంతానం, అందులో ఈ ఆడపిల్ల ఒకటి. పుట్టుకతోనే అమ్మాయికి ఎముకలు విరిగిపోవడం, అది నుసి కింద రాలిపోవడం, అదో విచిత్ర వ్యాధి. ఏదో పాపం ఆ కూలి పని చేసుకునేవాళ్ళు అలాగే ఏదో 4 రకాల వైద్యాలు చేయించారు. మధ్యలో పాపం దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంస్థ వాళ్ళు చాలా సాయం చేశారు ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి. ఉమ్మల్ ఖేర్ యొక్క ఉపనిషత్తు తెలుసుకుంటున్నాం మనం. ఎంత స్ఫూర్తోనండి ఇలాంటి చరిత్రలు. నిజంగా అత్యాధునికమైన విషయం. నిన్నగాక మొన్న పత్రికల్లో చదివింది. పుట్టుకతోనే ఎముకలు విరిగిపోవడం, నుసిగా రాలిపోవడం, అంత దారుణమైన వ్యాధి ఆ పిల్లకి. అలాగే పాపం చికిత్స చేయించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంస్థ వారు సహకరించారు. అమ్మాయికి చదువుకుంటే చదువు చెప్పించారు. ఏదో కూలి పని చేసి తండ్రి పోషిస్తున్నాడు, తల్లి కూడా చేస్తూ. 8వ తరగతిలోకి వచ్చాక అమ్మాయికి ఈ తల్లిదండ్రులు చదువు మానేయమని గొడవ. ఎందుకంటే కుటుంబం నడవడం లేదు. అక్కడికి ఆ సంస్థ వాళ్ళు, మేము చదువు ఫీజు అంతా మేము భరిస్తామమ్మా, మేము ఏదో అమ్మాయికి పోషణ కూడా ఏర్పాటు చేసి మీ గొడవ మీరు చూసుకుంటే వాళ్ళ గొడవ వాళ్ళది. ఇలా చదివిస్తే కష్టపడి మా కులాల్లో ఆడపిల్లలు చదువుకుంటే పెళ్లి చేసుకోరండి ఎవరు. ఏదో ఉంటే మాతో పాటుగా 10 రూపాయలు తెచ్చుకుంటుంది అని నిజంగా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. నిజానికి తల్లిదండ్రులు అమ్మాయికి సహకారం అందించలేకపోగా ఏదో కొంతకాలం అందించిన తర్వాత ఆ 8వ తరగతి దాటాక 12 ఏళ్ల తర్వాత అమ్మాయిని బాధ పెట్టారండి. నువ్వు చదవడానికి వీల్లేదు, మానస్తావలేదు. చివరికి నాకు చదువుకోవాలనుంది నాన్న అని అంటే ఇంట్లో చెడిపోమన్నారండి. గృహ బహిష్కరణ. ఆడపిల్లని 12 ఏళ్ళ అమ్మాయిని తెగించింది అమ్మాయి. నేను వెళ్ళిపోతాను, నేను చదువుకుంటాను, మీకు భారం కాను. మీకు భారం అయ్యాను కదా వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయిందండి. తన స్నేహితురాలను పట్టుకుంది. ఎక్కడో ఇంకో మురికి వాళ్ళలో ఇంకో చిన్న గుడిసెలో ఉంది. ఇదేమన్నా ఇంద్రభవనమా? ఈ పాటి ఇంద్రభవనం నాకు దొరకదా? ఆత్మవిశ్వాసం అంటే అదేనండి. ఎంత నమ్మకం ఆ అమ్మాయికి తన మీద, తన జీవితం మీద. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో కలిగించాలి. ఇంకో చోట మాకు స్నేహితురాల ప్రోద్బలంతో ఇంకో చోట మాకు ఆమె పెట్టింది. ఎక్కడో ఇంకో మురికి వాళ్ళ ఇంకో గుడిసె ఏముంది దీనికి? ఇప్పటి గుడిసెలు దొరకవా? వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు అందించిన సహకారంతో చదువుకుంటూ ప్రైవేట్లో చెప్పింది ట్యూషన్లో. బాగా శ్రద్ధగా ప్రత్యేకంగా చెప్పడం వల్ల రాత్రి 11 గంటల వరకు చెప్పడం వల్ల చుట్టుపక్కల ఉండే అనేక కుటుంబాల వాళ్ళు అక్కడికి పంపించారు. అమ్మాయికి నెమ్మదిగా ఆదాయం రావడం మొదలైంది. బాగా చెబుతోంది, మంచి ఫలితాలు వస్తున్నాయంటే ఇంకా ఎక్కువ మందిని పంపించారు. అక్కడి నుంచి ఆ కుటుంబాల్లో కూడా మానవత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఆ అమ్మాయికి రకరకాలుగా ఆర్థికంగా, మానసికంగా, వైద్యానికి సాయం చేశారు. నిలబడి ఆ అమ్మాయి ఈవేళ రాజస్థాన్లో సివిల్స్ బ్రహ్మాండమైనటువంటి స్థానంలో నెగ్గి కలెక్టర్ కాబోతోంది. ఇక్కడే ఒక మానవత్వ పరిమళం ఎటువంటిది అంటే, ఒక పుష్పం. అమ్మాయి ఈ విజయం సాధించిన వెంటనే ఆ మురికివాడలో ఉన్న తల్లిదండ్రులను, గెంటేసిన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్ళిందండి. తల్లిదండ్రుల వృద్ధాశ్రమంలో బారేసిన వాళ్ళు ఎంతమందికో ఇది చెంప దెబ్బ కింద ఉపయోగింపబడను కాక. వెతుక్కుంటూ వెళ్ళిందండి తల్లిదండ్రులు. అమ్మా నేను కరెక్ట్ అవుతున్నా అంటే, ఏమో నే తల్లి, నీకు మేము అన్యాయం చేసామమ్మా అనే పాప తల్లిదండ్రులు చేస్తే, లేదమ్మా 12 ఏళ్ళు మీరే పోషించారు అని తల్లికి తండ్రికి పాదాభివందనం చేసి, మీరు నా వాళ్ళమ్మా, ఇక నుంచి నేను చూసుకుంటాను మిమ్మల్ని, కరెక్టర్ బంగ్లాలో ఉంటారు మీరంటే నిజంగా తల్లిదండ్రులు ఆ మిగిలిన అన్నదమ్ములు ఎంత సంతోషించుంటారండి. భగవల్లీల ఎంత విచిత్రం. ఎముకలు విరిగిపోయి నుసు కింద రాలిపోయే అమ్మాయి ఎంత చైతన్యాన్ని సాధించడం ఆ జీవితంలో. ఆ 13-14 ఏళ్ల వయస్సులో ఆ గుడిసెలో ఒంటరిగా ఉండడానికి అక్కడ వాళ్ళ నుంచే వచ్చేటువంటి ఇబ్బందులకు ఆ అమ్మాయి ఎంత భయపడి ఉంటుందండి. ఎంత ధైర్యం ఉండాలి అసలు. ఆడపిల్ల ఆ 14 ఏళ్ల లేత వయస్సులో అలా ఒక్కతిగా ఉండాలంటే ఎంత భయం అండి ఈనాటి సమాజంలో. అవన్నీ తట్టుకుందా పిల్ల. నాయకురాళ్ళు అంటే వాళ్ళు సినిమాలో నటించేవాళ్ళు కాదు. నాయకురాళ్ళు అంటే వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, చీరు చేసేవాళ్ళు వీళ్ళు కాదు నాయకురాళ్ళు. అంగాంగ ప్రదర్శనలు చేసేవాళ్ళు వీళ్ళు ఈవేళ నాయకురాళ్ళు అయ్యారు. దేశానికి కర్మ. వీళ్ళ ఫోటోలు ఎట్టుకు తిరుగుతున్నారు యువతలు. పెట్టుకోవలసింది ఆ ఉమ్మల్ ఖేర్ ఫోటో, చెప్పుకోవలసింది ఆ అమ్మాయి గురించి.
విషం చిలికిన తల్లిదండ్రులకు అమృతాన్ని ఇచ్చిందండి, ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళకి. అమృతాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు విషాన్ని ఇస్తున్నామంటే మనం ఎవరము మనమే ఆలోచించుకుందాము కాక. భగవాన్ రక్షతు శివో రక్షతు సమాజం. అమ్మ హృదయమెల్ల అరగదీసియ సంగు ప్రేమ చందనమ్ము ప్రియసుతునకు మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు కొడుకు చిలువగాది. కొండ చిలువ కాదు, కొడుకు చిలువ. నిజంగా ఇవాళ కొడుకుల్ని కన్నటువంటి చాలా మంది యొక్క దుఃఖానికి నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నానండి. కోడలేదో అంటుంటే కొడుకు ఏమీ అనలేని పరిస్థితిలో అదో రకంగా చూస్తూ ఉంటే, ఆ మాటే వీడు మాట్లాడుతూ ఉంటే గర్భం కుళ్ళిపోతుందండి. చాలామంది పెద్దవాళ్ళైన అత్తగారులకి వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఆ కుమారులు ఆ పరిస్థితి తల్లికి తండ్రికి రాకుండా చూడాలి. ఈ మనిషినే అదుపులో పెట్టాలి అవసరమైంది. ఇంకా కొన్ని కుటుంబాల్లో చెప్పకల అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, అసలు ఆ కోడళ్ళు వాళ్ళ మనస్సులో మంచి భావాలను అసలు కొడుకే నచ్చదు ముందు. ఇక అది మరీ దారుణం. ఎవరి మనస్సులో లోపం ఉన్నా వారు సవరించుకోవాలండి. నాకు ఆ స్త్రీ పురుష భేదాలు లేవు. నేను కుమార సంభవం చదువుకున్నాను. అందులో ఒక గొప్ప శ్లోకం నన్ను వెంటాడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని భావించాట తపస్సు అయిపోయాక. ఆడపిల్లని ఎమ్మని అడగాలి, అప్పట్లో అదే ఆచారం. ఇంకా ఆయన అడగడానికి అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, శివుడికి ఎవరున్నారు? అనాథ, ఎవరు లేరు. ఎవరో వెళ్ళి అడగాలి మరి. అది సప్తఋషుల్ని పిలిచాట. నా తరఫున కాస్త హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పిల్లనమ్మని అడగండి అయ్యా. ఏమో నేను వెళ్ళి అడిగితే నీకేముంది అంటాడేమో. అంటే వాళ్ళు వచ్చి అరుంధతీ దేవితో సహా వచ్చారట. వాళ్ళు అలాగే వస్తారు. అరుంధతీ దేవి ఎప్పుడు భర్తను విడిచిపెట్టారు. పైగా ఆవిడ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నా సరే ఆవిడ చూపు భర్త పాదాల మీదే ఉందిట. కాళిదాసు వర్ణిస్తాం. అది అలా అట్టు పెట్టాడు. ఆ వచ్చినప్పుడు ఈ శివుడు స్వయంగా లేచి సప్తఋషుల్ని ఎలా గౌరవించాడో అరుంధతీదేవిని అలాగే గౌరవించాడు. ఏమీ తేడా లేదు. తామగౌరవభేదేన మునీంశ్చాపశ్యది ఈశ్వరక. కాళిదాసు ఎంతో ఆనందంతో వస్తాడు. ఒక్కోసారి కాళిదాసు కవిత్వాన్ని లోతుగా చదువుతుంటే నాకు అనిపిస్తుంది, సమకాలికమైన కొన్ని పరిస్థితుల మీద ఈయన బాగా తన అసంతృప్తిని చాలా స్పష్టంగా తెలియజేశాడు రా అనిపిస్తుంది. కాస్త ఘాటుగానే చెప్పాడు ఆయన. స్పష్టంగా కాదు, ఘాటుగా చెప్పాడు కొన్ని సందర్భాలు. ఇంకా ఇక్కడ స్పష్టత మాత్రమే ఉంది ఘాటు కంటే, కానీ అక్కడ స్పష్టత చాలా చోట్ల ఘాటుగా చెప్పాడు. మీరు అటువంటి భేదం చూపించద్దు. ఆడదైతే మొగాడైతే మంచితనం మనకి ముఖ్యం, ధర్మం మనకి ముఖ్యం, మిగిలినవన్నీ దేనికి? తామగౌరవ భేదేన మునీంశ్చాపశ్యదీశ్వరః స్త్రీ పుమానిత్యనాస్థైషా వృత్తం హి మహితం సతాం. స్త్రీ పుమానిత్యనాస్థైషా వృత్తం హి మహితం సతాం. పరమేశ్వరుడు స్వయంగా లేచి తాం ఆ అరుంధతీదేవిని అగౌరవ భేదేన, ఎటువంటి గౌరవము అగౌరవము అనే భేదం కలిగించకుండా, అగౌరవ భేదం అంటే అర్థం అది, గౌరవంలో ఏమీ తేడా రాకుండా. గౌరవ భేదం అంటే గౌరవంలో తేడా ఉండడం, అగౌరవ భేదం అంటే అగౌరవం చేయడం కాదు, ఆ గౌరవంలోనే తేడా రాకుండా చూడటం. మునింశ్చ తాంచ అపశ్యత్ ఈశ్వర. ఆ మునుల్ని ఆవిడ్ని సమానంగానే గౌరవించాడు. నువ్వు మీ ఆయన ఓ పీట మీద కూర్చోమని మళ్ళీ ఆవిడకో పీట వేసాడు పక్కనే. దీని మీద కాళిదాసు అర్ధాంతరన్యాస ప్రయోగం చేసి, అలంకారం ప్రయోగం చేసి గొప్ప మాట చెబుతున్నాడు మనకి. పరమేశ్వరుడు స్వయంగా అరుంధతీదేవిని స్త్రీలకి ప్రతినిధిగా ఎంత గౌరవించాడో చెప్పుకుంటున్నాం మనం. తామగౌరవ భేదేన మునీంశ్చాపశ్యదీశ్వరః స్త్రీ పుమాన్ ఇత్యనాస్థా ఏషా. స్త్రీ పుమాన్ అనాస్థైషా వృత్తం హిమహితం సతాం. సతాం మంచివారికి, వృత్తం మహితం ప్రవర్తనే ప్రధానం, ధర్మమే ప్రధానం. తప్పితే వారి దృష్టిలో స్త్రీ పుమాన్ ఇది అనాస్థ. ఏషా అనాస్థ. ఆ ఆస్థకి తావులేదు. వీరు స్త్రీ అని, వీరి పురుషుడని, వీరి కులమని, వారి కులమని, వీరి మతమని, వారి మతమని, వీరు మన ప్రాంతం వారిని, వారు వేరే ప్రాంతం వారిని, ఈ భేదాలు చూపించేవాడు ఎప్పుడూ మంచివాడు కాదు, మంచివాడు కాలేడు. గొప్పవాడైతే వచ్చిన ఆ వర్గం మద్దతు తీసుకుని మంచివాడు కాలేడు. గొప్పవాడు కావడం కోసం మనం ప్రయత్నం చేయకూడదు, మంచివాడు కావడం కోసం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అంతా మంచితనం కోసం, గొప్పతనం కాదు. ఫేమస్ అనేది పెద్ద ముఖ్యం కాదు, గుడ్నెస్ అనేది చాలా ముఖ్యం. దానికోసమే మన ప్రయత్నం, అప్పుడే సమాజం బాగుంటుంది.
అటువంటిది స్త్రీ పురుష భేదాలు వీళ్ళకేం తెలుసు వాళ్ళకేం తెలుసు ఇలాంటి మాటలన్నీ మామూలు వాళ్ళకు ఉంటాయి కానీ మహాత్ములకు ఉండమన్నాడు. శివుడే చేశాడు స్వయంగా. అలాగా ఎటువంటి భేదము లేకుండా గౌరవించాలండి. మనం అన్నిటి నుంచి అందరి నుంచి గ్రహించాలండి. మహిళలు అనగానే యువతులు కాదండి, కోడళ్ళు కాదండి, అత్తగారులు కూడా మహిళలే, తల్లులు కూడా మహిళలే, వృద్ధులు కూడా మహిళలే. అలాగే ఏదో కుల సంఘము అనగానే ఆ కులంలో ఉండేటువంటి ఏదో ఒక వయస్సు వాళ్ళు కాదు, అన్ని వయస్సుల వాళ్ళు వస్తారు. ఏదైనా అంతే, అందరి తరఫునే పోరాడాలి. అందరి తరఫున అంటే అందరి తరఫునే పోరాడటం అంటే ఏది ధర్మమో అదే చెప్పడం. మనం భార్య స్థానంలో ఉంటే భార్యలందరూ మంచివాళ్ళు అనడం, అత్తగారు దోషులు అనడం. మనం అత్తగారు స్థానంలో ఉంటే అత్తగారు మంచిదనడం, కోడళ్ళందరూ దోషులు అనడం కాదు. అసలు మన స్థానాన్ని మనం మర్చిపోయి ధర్మం మాట్లాడితే అది ధర్మమే వస్తుంది. అదే నిష్కల్మష చిత్తవృత్తి. ఇప్పుడు అంటోంది తారంగా ఇంకో మాట. ఏమయ్యా అసలు మీ ధైర్యం ఏమిటి? ఈ సముద్రాన్ని ఇంత పాడు చేసి అలా నిశ్చింతగా ఎలా ఉంటున్నారయ్యా? శుభ్రంగా అన్నం తినేసి పొల్ల పెట్టి కెలుక్కుంటాను ఎలా కూర్చుంటారయ్యా? గర్భము నుండి బయటపడి కాలను దన్నుట కాదు, నేటికిన్ గర్భమునంద నిల్చెరును గాఢ రహస్యము గుర్తుపెట్టుకొండు అర్భకులారా. గర్భము నుండి బయటపడి కాలను దన్నుట కాదు, నేటికిన్ గర్భమునంద నిల్చిరను గాఢ రహస్యము గుర్తుపెట్టుకొండు అర్భకులార. తోయతికి హానికరంబగునట్టి మీ అసందర్భపు చేష్టలెల్ల, తోయతికి హానికరంబగునట్టి మీ అసందర్భపు చేష్టలెల్ల ఉరితాళ్ళు బిగించును మీదు గొంతుకన్. తోయతికి హానికరంబగునట్టి మీ అసందర్భపు చేష్టలెల్ల ఉరితాళ్ళు బిగించును మీదు గొంతుకన్. కన్న తల్లిదండ్రులనైతే గర్భం నుంచి బయటపడ్డాం కదా, మనకు 30 ఏళ్ళు వచ్చాయి కదా, ఇక వాళ్ళు చేసేది ఏముందిలే, నువ్వు నిర్లక్ష్యం చేయించయ్యా. గర్భము నుండి బయటపడి కాలను దన్నుట కాదు. తల్లి గుండెల మీద పిల్లాడు ఆడుకుంటూ ఉంటే ఆ పాదాలు ముద్దెట్టుకుంటుంది తల్లి, తండ్రి కూడా. పెద్దయ్యాక అదే కాళ్ళతో వాడు తంతే నా కర్మరా అనుకుంటుంది. అప్పుడు ముద్దెట్టుకుంటుందా? అయినా వాడి పాదం కందిపోవద్దనే చూస్తుంది ఈ దేశంలో ఏ తల్లైనా. తన్నినందుకు బాధపడదు, పాదం కందిపోయిందేమో అనుకుంటుంది. భక్తుడు భగవంతుని గురించి బాధపడినట్టే. గర్భము నుండి బయటపడి కాలను దన్నుట కాదు, నేటికిన్ గర్భమునంద నిల్చిరను గాఢ రహస్యము గుర్తుపెట్టకుండా అర్భకులారా. అర్భకులు ఈ మానవుడు ఎంత, వీడు బతుకెంత. ఒక్కసారి సముద్రం ఇలా ఒక్కసారి ఏదో దుప్పటి మూసినట్టుగా మూసి పారేస్తే 2 చెరగలు, ఇస్త్రీ బట్టలు చాకలకేసే బట్టలు మధ్యలో వేస్తే ఆయన మూట కడతాడు చూడండి. ఇలాగ 2 ఇలా అనగానే ఏమిటో ఒక 100 బట్టలు కలిపి చిన్న మూట అయిపోతాయి. ఇలా ఇలా మూసినట్టుగా ఒకసారి అంతే తార్మార్ తక్రమార్ అని సముద్రం మూసి పారేస్తే మొత్తం పోయింది భూమి. అందుకే అర్భకులారా అంటున్నాడు. మనం ఎంత, మన జీవితం ఎంతండి. గాఢ రహస్యము గుర్తుపెట్టుకోండి అర్భకులారా. బిడ్డ నొడిని చుట్టి ప్రేమించు తల్లినై సాకుచుంటినెప్పుడు సాక్షిగాగా. బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తల్లిలా నేను సాకుతున్నాను కాబట్టి సరిపోయింది, కానీ ఒక్కసారి సంస్థ మూసేసినట్టుగా, కంపెనీ మూసినట్టుగా మూసిపారాయాలంటే ఎందుకు పనికొస్తారయ్యా? సాకలి మూట కట్టినట్టుగా, బట్టల మూట కట్టిన మూట కడితే ఇటువైపు సముద్ర పాయ అటువైపు సముద్ర పాయ ఇలా వచ్చి కలిస్తే మన బతుకులేమిటండి? అంత పాడైపోతుంది కదండి అది. అటువంటి ఇప్పటికే సునామీల రూపంలో చూస్తున్నాం కదండి. అయినా మనిషి మారడే, అయినా మనిషి మారలేదు, అతని బుద్ధి మారలేదు. పాత సినిమాలు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం సినిమాల్లో ఏ పాటలు ఉన్నాయో అవే ఇప్పటికీ వర్తిస్తున్నాయంటే వాళ్ళు మహాకవులు అని ఆనందించాలా? ఆ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నందుకు ఏడవాలా? మళ్ళీ మళ్ళీ ఆ కవులు అవే కావ్యాల్లో అవే మాటలు రాయవలసి వస్తున్నందుకు ఎంత బాధగా ఉంటుందండి. మాకు కొత్త మాటలు రాసే అవకాశం సమాజం ఇవ్వడంలా. అదే కుళ్ళు, అదే అవినీతి, అదే స్వార్థం, అదే బంధుప్రీతి, అదే నేను, అదే నాది, అదే నా వాళ్ళు. కాబట్టి నన్నయ్య గారు ఏం మొత్తుకున్నాడో, నారాయణ రెడ్డి గారు ఏం మొత్తుకున్నాడో, నరసింహారావు కూడా అదే మొత్తుకుంటున్నాడు. బహుశా నకారాలన్నీ ఇలాగే ఉంటాయేమో. ఎవరేం మొత్తుకున్నా ఇదేనండి, మనిషి మారట్లేదు. గర్భము నుండి బయటపడి కాలను దన్నుట కాదు, నేటికిన్ గర్భమునంద నిల్చిరును గాఢ రహస్యము గుర్తుపెట్టుకుండా అర్భకులారా. చోయతికి హానికరంబగునట్టి మీ అసందర్భపు చేష్టలల్ల ఉరితాళ్లు బిగించును మీదు గొంతుక. ఎందుకు, ఎలాగా? సముద్రానికి హానికరంగా మనం ఏం చేస్తున్నామో, ఏ ప్లాస్టిక్లు, ఏ పేపర్ మిల్లుల వ్యర్థాలు, రకరకాల విష రసాయనాలు అన్నీ పట్టుకెళ్ళి అందులో రకరకాల ఫ్యాక్టరీల గుజ్జు అంతా అందులో వారేస్తున్నాము. ఇవన్నీ మనం మింగుతాయి. అవి మన మెడకు ఉరితాడు బిగిస్తే మనం చేసే పనులే ఉరితాళ్ళు అవుతాయి. ఎలాగా? కలుషిత నీరధిన్ బ్రతుకగల్గున్న చేపలు
వానిదిన్నచో కలుషితమౌను దేహములు గాఢతరోష్ణతనావిరైన ఆ జలములు వర్షములు ధరణి సస్యములు అయ్యవిదిన్న మానవులు కలుషితులై గతించెదరు కష్టమయేన నిజమ్ము బల్కితిన్. హితం మనోహారిచ దుర్లభం వచః అప్రియస్య పచ్యస్య వక్త శ్రోతాచ దుర్లభక అంటాడు వాల్మీకి. హితం మనోహారిచ దుర్లభం వచః అంటాడు భారవి. కిరాతార్జునీయులు ఎవరు చెప్పినా ఒకటేనండి, చేసేవాళ్ళు లేరండి. ఇంకా బాగా చెప్పారండి, ఇంకా మీరు చెప్పాలండి అనేవాళ్లే అంతే. అలా చెబుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మళ్ళీ తర్వాత మా కొడుకులో మా మనవాళ్ళు పుడతారో చెబుతూ ఉంటారు. అది కూడా అలా వస్తుంది. వారు చెప్పడమే ప్రధానం అనుకుంటారు. ఎవరు బాగా చెప్పారన్నదే మనం చూస్తామంతే, ఏం చేశారనేది అక్కర్లేదు. వారు చెప్పినట్టుగా ఇంకెవరూ చెప్పలేరని ఒక యోగ్యతాపత్రం ఇచ్చేస్తే కానీ వారు చెప్పింది మనం చేసావా అనేది మనం ఆలోచించాం. అదే ప్లాస్టిక్ సంచులు ఇళ్ల నిండా, బయట రోడ్ల నిండా, కనీసం ఇంట్లోనైనా పెట్టుకొని బయట పారేస్తాం. ఎందుకంటే మనకేం కాకూడదు, రోడ్డు మీద ఎవరు పోయినా మంచిదే. ఈ స్వార్థానికి ముగింపు పలికే ప్రయత్నం చేద్దామండి. 23:30 గంటల్లో సాధ్యమా? అమ్మవారి దయ.